నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి ఇరాన్తో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు ఇరాన్ను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. శాంతి ఒప్పందం కుదుర్చుకొని శాశ్వతంగా ఇరాన్లో యుద్ధాన్ని విరమించాలని కోరుకుంటూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపడం జరిగింది. తాను బహిరంగంగా వివరించిన 4 నుంచి 6 వారాల వ్యవధి గల ఘర్షణల నుంచి వెంటనే మనము తగ్గించాలని చెప్పేసి, అయితే అటువంటి కాలపరిమితి అస్థిరంగా కనిపిస్తూ ఉందని చెప్పేసి ఒక సీనియర్ వైట్ హౌస్ అధికారి ట్రంప్కి అయితే తెలపడం జరిగింది. ఇది 4 నుంచి 6 వారాలు కాదు, ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అదే సమయంలో చర్చలు విఫలమైతే భారీ సైనిక చర్యలకు దిగుతామని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. ట్రంప్ ఇప్పటికే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, ఇరాన్ దేశాలకు మనం చూసుకుంటే కానీ పెద్ద ఎత్తున సైనికులను అయితే పంపుతూ ఉన్నాడనమాట. తన యొక్క డిమాండ్లకు ఇరాన్ లొంగకపోతే భూతల దళాలను కూడా ఉపయోగించే అవకాశం ఉందని చెప్పి తీవ్రమైన దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ భూతల దళాలను పంపే ప్రణాళిక తనకు లేవని చెప్పి ట్రంప్ స్పష్టం చేశారని, అయితే ఆయన ఎల్లప్పుడూ అన్ని ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పి వైట్ హౌస్ అధికారి తెలపడం జరిగింది. ఒకవైపు అమెరికా ఏమో చర్చలు చేస్తూ ఉంది, ఒకవైపు ఏమో దాడులు చేస్తూ ఉంది, మరొక వైపు ఏమో భారీగా సైనికులను, యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను పంపిస్తూ ఇరాన్ అయితే బెదిరిస్తూ ఉందన్నమాట. అన్ని వైపులా మూకుమ్ముడిగా మనం చూసుకుంటే కానీ ఇరాన్ పైన అయితే దాడి చేస్తూ ఉంది. ఇరాన్ యొక్క అణు కర్మాగారం, అణుక్షేత్రం మీద కూడా మనం చూసుకుంటే దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లొంగుతుందా లేకపోతే తెగించి పోరాడుతుందా వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.